గ్రేటర్ హైదరాబాద్ చింతల్లోని భగత్ సింగ్ నగర్ లో పట్టపగలే చోరీకి యత్నం చేశాడు ఓ దొంగ. తాళం వేసుకున్న ఇంట్లోకి వెళ్లాడు. కింద ఇంట్లో చప్పుడు రాకుండా భవానీ అనే బాలిక దొంగను పట్టుకునేందుకు యత్నించింది. బాలికను గమనించిన దొంగ పారిపోయాడు. భవానీ మాత్రం దొంగను పట్టుకునేందుకు కొద్ది దూరం అతన్ని వెంబడించింది. బాలిక ధైర్య సాహసాలను స్థానికులు ప్రశంసించారు. తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనూహ్యంగా మనం ఒకసారి గమనించవచ్చు, కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి చింతల్ భగత్ సింగ్ నగర్లో మాత్రం ఒక వింత ఘటన జరిగింది. మనం ప్రస్తుతం చోరీకి పాల్పడినటువంటి వ్యక్తిని ఇది సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయినటువంటి దృశ్యాలనే జరిగినటువంటి ఇంటి వద్ద అయితే ఉన్నాం. మనం ఒకసారి చూస్తే ఇటు భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి ఒక ఇంటి వద్ద తాళం వేసి ఉండడాన్ని గమనించినటువంటి దొంగ ఇటు దొంగతనానికి పాల్పడుతున్న సందర్భంలో మనం ప్రస్తుతం ఈ ఇల్లును చూడవచ్చు. ఈ ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో దొంగతనం చేస్తున్న సందర్భంలో పై ఫ్లోర్లో రెంటుకుంటున్నటువంటి ఒక బాలిక అయితే ఆ దొంగను గుర్తించడం జరిగింది. సో దొంగను గుర్తించిన అనంతరం ఇంట్లో ఎవరు లేని సందర్భంలో ఏం చేస్తున్నామని ప్రతిఘటించిన సందర్భంలో అయితే దొంగ పారిపోయినటువంటి విజువల్స్ అయితే మనం చూడవచ్చు. పక్కనే ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి మనం ప్రస్తుతం ఈ ఇంటి వద్దే ఉన్నాం. దొంగతనం జరిగినటువంటి ఒక తీరు గురించి ఒకసారి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి బాలికనైతే అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం పేరు? నీ పేరు, ఏం చదువుకుంటావు? భవాని. నా పేరు 6th క్లాస్ చదువుకుంటున్నా. 6th క్లాస్ చదువుకున్నావు. అసలు ఏం జరిగింది? అసలు దొంగతనానికి వచ్చిందని నీకు ఎలా తెలిసింది? అసలు నువ్వు ఎలా గుర్తించావు అతను? నేను ఏటీఎం కార్డు తీసుకొని కిందికి వస్తుంటుంటే సౌండ్ వచ్చింది. ఇంట్లో సౌండ్ వస్తే ఇంకా ఎవరు అనేసి నేను ఇంట్లోకి వెళ్ళిన. ఇంట్లోకి వెళ్తే ఆయన నుండి ఉమ్మాంటి కోసం వచ్చినాను అన్నాడు. ఉమ్మాంటి కోసం వచ్చినా అనగానే ఆంటీ లేదనేసి చేతులు జేబులు చెక్ చేసిన. ఫస్ట్ చేతులు పట్టుకొని చెక్ చేయగానే ఇంట్లో ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చినావు ఇటుక అనగానే పోవే అనుకుంటే దొబ్బేసి వెళ్ళిండు. వెళ్తే నేను ఆయన వెంటనే ఉరకంగానే ఆయన అటు ప్రైమరీ స్కూల్ సైడ్ వెళ్ళిపోమంటే ఒక ఆంటీని పట్టుకోమంటే పట్టుకోను, మీకు పట్టుకుంటాను పట్టుకో లేకపోతే లేదు అని అన్నది. అనగానే నేను ఇంటికి వచ్చి డాడీకి మమ్మీకి చెప్పిన. డాడీకి మమ్మీకి చెప్తే సీసీటీవీ కెమెరా ఫోటోస్ చెక్ చేసిర్రు. సో భవానీ, నువ్వు 6th క్లాస్ చదువుతున్నావు అంటే దొంగను చూడగానే నీకు భయం వేయలేదా మామూలుగా? భయం ఏం కాలేదు. ఎప్పుడు ఎవరో ఒక్కరు వస్తుంటారు అనేసి నేను లోపలికి వెళ్ళిపోయినా. అంటే మామూలుగా ఆ ఇంట్లో ఉన్న దొంగను నువ్వు ఎట్లా గుర్తించినావు అసలు? ఎందుకంటే ఆంటీ చెప్పులు లేవు, ఎవరు లేరు, తాళం ఎక్కడంటే అక్కడ పడేసిర్రు. దానికి నేను ఇంట్లోకి పోయి అడిగిన. అంటే అడిగిన సందర్భంలో ఇతను గొడవ దిగిండా దొంగ? జరగవే అని అన్నాడు. నేను గట్టి పట్టుకొని చేబులో అన్ని చెక్ చేసిన. అయితే దొబ్బేసిండు. ఇక్కడ దాకా తీసుకొస్తే దొబ్బేసిండు. దొబ్బేయంగానే వెళ్ళిపోయిండు ప్రైమరీ స్కూల్ సైడ్. నేను వెళ్ళిన ఆయనంట. సరిగ్గా అదే సమయంలో నువ్వు ఎందుకు వచ్చినావు కిందికి? అసలు ఏటీఎం కార్డు తీసుకొని కిందికి వచ్చిన.